అంటే సమాజం కదా చెడిపోతుంది. సామాజిక స్పృహ అంటూ ఉండాలి కదా. ఆవిడతో పాటుగా పలువురి మీద కేసులు నమోదు చేశారు. 11 మంది యూట్యూబర్లపై ఈ కేసులు నమోదు ఆ బయటలు కూడా వినిపిస్తాను నేను. ఏవి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను నేను. ఆ బయటలు కూడా వినిపిస్తాను. బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది జీవితాలు నాశనం. ఎవరు డీల్ చేస్తున్నారండి? ఇది సజ్జనార్ డీల్ చేస్తున్నాడు. సజ్జనార్ అంటే అదొక అంశం, రాజశేఖర టైపు. తేడా వచ్చిందంటే ఎవరినే వదలడు. గొడ్డలు ఇప్పి రోడ్డు మీద పరిగెట్టిస్తారు. చూసాం కదా రేప్ సంఘటన. మళ్ళీ ఇంకెందుకు లేండి, ఇంక అవన్నీ మనం తీసుకోవడం. ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం. సజ్జనార్ అంటే ఉచ్చలు పోస్తారు కేటుగాళ్ళు, దొంగలు ఎవరన్నా సరే. ఎందుకంటే పట్టిన పట్టు వదలడు ఆయన, వెనక్కి తగ్గడు. ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు, ఉక్కుపాదం మోపుతున్నాడు. సజ్జనార్ చేతిలో పడ్డారు అంటే అంతే, బయటికి రావడం ఉండదు అని. ఆయన ఏం చెప్తున్నాడండి? బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నేను ముందు చెప్పినట్లుగానే ఇది ఒక ఇంటికి సంబంధించింది కాదు, సమాజానికి కూడా చేటిది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఒక కుటుంబం కాదు, ఒక ఊరు కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక సిటీ కాదు, భారత ఆర్థిక వ్యవస్థను కూడా చిందనం చేస్తుందట. విదేశాల్లో ఎక్కడికో యాప్లు ఇవి, ఎక్కడికో పోతాయి డబ్బులన్నీ. ఎవరిని అడగలేము, చేయలేము, అన్నీ మూసు కూర్చోవాలి ఒకవేళ ఏదైనా పోయిందంటే. గత కొన్ని రోజులుగా వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు సజ్జనార్ గారు. ఇప్పుడు దొరికింది. ఇందులో శ్యామల కూడా ముఖ్య భూమిక పోషించిన వారిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి శ్యామల గారు సపోర్ట్ చేయడం, ఆవిడ విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల గారు ఉండడం. మరి అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత మామూలుగా కూర్చుంటే బాగోదు కదా, చూసే వాళ్ళకి పెద్దగా ఆ ఇంట్రెస్ట్ కలిగించాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని కామెంట్లు చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని కామెంట్లు చేయాలి, లోకేష్ గారిని కామెంట్లు చేయాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా ఆవిడ పాటిస్తుంది. అదేమీ వ్యతిరేకమేం కాదు. కంటిన్యూగా ఆవిడ తనదైన స్టైల్లో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్గా మీడియా ముందుకు వచ్చి శ్యామల గారు చాలా యాక్టివ్ అయిపోతున్నారు. మామూలు యాక్టివ్ కాదు. చాలామంది ఈడ్చి కూడా పడుతున్నారు. ఏంది రోజా గారిని కూడా తొక్కి వెళ్ళిపోయినట్టున్నది ఈవిడ, ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ బ్యాడ్ టైం. చెప్పాను కదా, విధి ఎప్పుడు ఎలా వెక్కరిస్తుందో తెలియదు. ఇందులో ఇరుక్కున్నారు ఆవిడ. పంజాగుట్టలో యాంకర్ శ్యామలకి కేసు నమోదవడంతో చాలా కష్టం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇంకా బెట్టింగ్ ప్రమోషన్లో శ్యామలపై నమోదైన కేసులు అవన్నీ కూడా నేను చెప్తాను. ముందు బయట విందామండి. అసలు ఆవిడ ఏం మాట్లాడిందో, ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నదో ఎవిడెన్స్ ఉండాలి కదా. ప్లే చేయండి. ఆన్లైన్ ఐడీలో మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. ఇదండి మరి యాంకర్ శ్యామల గారు అంత ముద్దుగా, అంత యాక్టివ్గా, అంత అందంగా, తగ్గేదే లే అంటూ ఆవిడంత స్మూత్గా చెప్తుంటే అట్రాక్ట్ అవుతారు కదా. అప్పుడు తప్పుతారా? ఎందుకంటే వాళ్ళకున్న క్రేజ్ అలాంటిది. తమ అభిమాన యాంకరు, ఇప్పుడు అభిమాన నాయకురాలు కలగలిపి డబుల్ రోల్లో ఉన్న శ్యామల గారు చెప్పింది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 100ల్లో ఉంటారు, 1000ల్లో ఉంటారు. మరి ఆవిడ చెప్పిన తర్వాత హిందీ యాప్లను అసలు నమ్మకండి, అవన్నీ కూడా మంచి కాదు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది.